నమస్కారం. దీర్ఘాయుష్కి స్వాగతం. ఇన్ని సంవత్సరాలు మా వెన్నంటూ ఉండి మమ్మల్ని ఆశీర్వదించి మా ఈ సహజ వ్యవసాయ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని దాన్ని విజయవంతం చేసినందుకు దీర్ఘాయుష్ మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతుంది. మేము చేపట్టినటువంటి ఈ సహజ వ్యవసాయ విధానాలలో మీరందరూ భాగస్వాములు అవ్వడం వలన మాకెంతగానో గర్వంగా ఉంది. మిత్రులారా, ఈ నేల మనది, ఆరోగ్యం మనది, ఫలితం కూడా మనదే. రసాయనాలపై ఆధారపడకుండా ప్రకృతిని విశ్వసించి సాగు చేస్తే భూమి నెమ్మదిగా స్వచ్ఛంగా మారుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన జీవితం కోసం సహజ వ్యవసాయం తప్పనిసరి. వ్యవసాయం అంటే కేవలం జీవనోపాధి కాదు, అది ఒక జీవన విధానం. ప్రకృతిలాగే మనం పండించాలి. ఈ ట్రైనింగ్ లోపల రైతుని కమర్షియల్ లెవెల్కి తీసుకుపోవడం, అది కూడా గ్రామీణ వనరులు. మేము చెప్పే కొత్త వ్యవసాయం ఏంటంటే గ్రామీణ వనరులతో వ్యవసాయం. మార్కెట్ లోపలికి వెళ్ళి కూరగాయలు తీసుకోవాలనుకున్నారు, ఆ ఖరీద్నా చారే ఒక బకెట్ లోపల మీకు చాలా మంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇంకొక దాంట్లో పురుగులు పట్టిన వెజిటేబుల్స్ ఉన్నాయి. ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకుంటారా, ఎఫెక్టెడ్ తీసుకుంటారా? ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్. సి ద ఆన్సర్ ఈస్ కీటకాలు కూడా ఇష్టపడడానికి తినడానికి పోని ఫ్రెష్ వెజిటేబుల్స్ని మీరు తింటా అంటున్నారు. अमरूद के लिए बोलते हैं जो पैरेट खाते हैं अमरूद, उसके बाद खाने के लोग पसंद करते हैं. जाम पंड छिलका दिन తర్వాత తినడానికి ఇష్టపడతారు. बट आज क्या है सर, ये आपका फ्रेश वेजिटेबल्स है. देखिए, हाई डोसेस ऑफ ऑक्सीटोसिन दे आर गिविंग एवरी डे, उसका साइज बढ़ाने का. ये इतना ताजा दिखता है. अब एक बार देखिए, ये ताजा उगाता नहीं, ताजा बनाता है. ये हमें नहीं करते, सारा जमींदार करता जो सब्जी को बोता है, फिर आसानी से हम उसे शुगर तोड़. हाई डोसेस ऑफ ऑक्सीटोसिन, इट इज लीडिंग टू कैंसर्स, इनफर्टिलिटी डिसऑर्डर्स. इतना खराब है. अभी नया क्रांति आ रही, जैविक क्रांति. इसके बाद क्या होगा सर? वाई? बिकॉज అగ్రికల్చర్ సిస్టమ్ వెరీ సిస్టమేటికల్లీ ప్లాన్. మన పెద్దలు చాలా చాలా తెలివిగా వ్యవసాయం యొక్క విధానాన్ని తీసుకొని వచ్చారు. మామూలుగా ఒక బ్రాండెడ్ ఒక అయిన దానికి ఆయన దాంట్లో సరిపోలేదు అనుకో, పక్క దాంట్లో కూడా తీసుకొచ్చేసి అదే బ్రాండ్ కింద అమ్మేస్తున్నారు. దానికి గ్రామాల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గ్రామాల్లో ఎవరైనా చేస్తుంటే వాడు చేయని, వాడు చేసిన తర్వాత వాడు లాభం వస్తే మళ్ళీ చూద్దాంలే. 50 మామూలుగా పశువులు ఉండేది. ఇప్పుడు ఏ రైతుకు కూడా ఇంట్లో ఏముంటే ఒక పాడి బర్రె ఉంటుంది తప్ప పశువులు అనేది అసలు కనిపించట్లేదు. ఆవులు కానీ ఇవి కానీ ఏది కనిపించట్లేదు. ఇప్పుడు ఏదైనా కామన్గా కనపడితే గొర్రెలు మేకలు ఏమైనా ఉంటే ఉండాల్సిందే తప్ప అసలు పోయి బయట మేయడానికి కూడా స్థలం అనేది లేదు. ఏదో అంతా కమర్షియల్ ల్యాండ్స్ అయిపోయినది, కాస్ట్ ఆఫ్ వాల్యూ బాగా పెరిగిపోయింది. ఎక్కడ కూడా ఖాళీ స్థలం వదిలిపెట్టే పరిస్థితి లేదు. కాళ్ళతో మేము పొలంలో తొక్కుకొని పంట పండి, అది మా ఇంటి కోసం. అందులో మళ్ళీ వేరు వేసి బయట సర్కారు పంటని పండించుకున్నాం. ఆ లెవెల్ అప్పుడు పండించామంటే అప్పుడు పశువులు ఉన్నాయి, మా చేత మేము దున్నుకున్నాం, మా చేత మేము మోటా కొట్టుకున్నాం. మోటా అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరికి మోటా అనేది తెలియదు. మోటా అంటే చెప్తానండి, మోటా అంటే ఎట్లా ముందుకు వెనకకు ఇంత బొక్కెన ఉండేదన్నమాట. వాటర్ ముందుకు వెనకకు అంటే ఇప్పుడు మనం పోయి ఒక అబ్బాయిని బాబుగాడ మోటార్ ఉంది చిచ్ అయిపోమంటే కూడా నాయన నాకు బండి లేదు అంటుండు. నేను ఇప్పటికి కూడా ఒక 5 కిలోమీటర్ల దూరం నడవగలుగుతా. దీనికి కారణం ఏమిటంటే, ఇప్పుడు స్వయం కృషి మనం చెయ్యాలి, ఇంకొకరికి ఈత పోతే చెయ్యాలి. మనం కష్టపడాలి, మనం అనుభవించాలి, ఇంకొకరికి చెయ్యాలి. అప్పుడే దీనికి మనం ఇదవుతుంది. దీనికి కారణం సార్ ఒక్క నిమిషం ఏంటంటే, 100 years బ్యాక్ ఒక జామ పండు తింటే ఆ ఎనర్జీ వేరు. ఇప్పుడు అదే ఎనర్జీ కావాలంటే 8 times తిన. ఒక సైనికులు మాత్రం మీరు తయారైనారు, ముందుకు తీసుకెళ్ళండి. శిక్షణ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంపై మక్కువ ఉన్నటువంటి మిత్రులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొనడం జరిగింది. వారు కషాయాలు, ద్రావణాలను తయారు చేసి అదేవిధంగా వాటిపై చర్చించడం జరిగింది. ఈ శిక్షణ వలన మాకు ఎంతో స్పష్టత వచ్చింది. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలను మరిన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో దీర్ఘాయుష్ ముందుకు సాగుతుంది. మీ యొక్క సలహాలు మరియు సూచనలను స్వీకరిస్తుంది.